చలో చలో పంది ఫెలో అనుకుంటూ వెళ్ళిపోయాను. అత్తకిలే కల్లాడుతుంటే అల్లుడొచ్చి దీపాల పండగ అన్నట్లుంది. అందుకే గోడ దుంకే పోవాలి. ఇంకా గోడ ఏ ఇంట్లో అయినా కొడుకు ఇంటికి వస్తే వంటలు బాగా చేస్తారు. మా ఇంట్లో ఏమో నేను వెళ్ళిపోయేటప్పుడు వంటలు బాగా చేస్తా ఉన్నారు. మా అమ్మ అయితే ఇప్పుడు గోబీ చేస్తా ఉంది. ఇక్కడ ఆల్రెడీ చెనిక్కాయలు ఉడకేసి పెట్టింది. మా ఆయనేమో స్వీట్ కార్న్ చేస్తా అన్నాడు. సారీ అది స్వీట్ కార్న్ కాదంట, చైనీస్ కార్న్ అంట. ఇంకా నేను ఊరికి తీసుకెళ్ళడానికి అయితే మిరపడు కొట్టి పెట్టింది మా అమ్మ అయితే. ఇది రాయలసీమ వాళ్ళకైతే బాగా తెలుసు అనమాట. కూతురు అత్తారింటికి పోయేటప్పుడు పుట్టి ఇంట్లోంచి సామాన్లన్నీ ఎత్తుకొని పోయినట్లు నేను హాస్టల్ పోయిన ప్రతిసారి సబ్బులు షాంపూలు అన్ని నాకు కావలసినవన్నీ తీసుకొని పోతా ఉంటాను. ఆగండి ఉప్పిమామని తప్పుగా అర్థం చేసుకోద్దండి. ఉప్పిమామ క్యాస్ట్ గురించి, రిలీజన్స్ గురించి, మనుషుల మధ్య ఉండే హెచ్చు తగ్గుల గురించి పాట పాడుతున్నాడు. మన ఛానల్లో ఎక్కువ వ్యూస్ వచ్చి ఉండేది యువై వీడియోకే అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 5:20 అవుతుంది. 6కి ట్రైన్ అనమాట. ఇప్పుడు పోతే కరెక్ట్ గా సరిపోతుంది. ఇంకా బ్యాగ్ లో బట్టలన్నీ సర్దుకొని చలో చలో పంది ఫెలో అనుకుంటూ వెళ్ళిపోయాను. నన్ను దింపడానికి అయితే మా నాన్న వచ్చినాడు. చిన్నప్పుడు బండ్లో పోతా ఉంటే మా నాన్నని పట్టుకొని నేను కూర్చుంటా ఉంటే ఇప్పుడు పోతా ఉంటే నాకు అదే గుర్తుకు వస్తా ఉంది. ఇంకా చూస్తానే స్టేషన్ వచ్చేసింది అనమాట. నేను బుక్ చేసుకున్న టికెట్ లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయిపోయింది. అందుకే జనరల్ టికెట్లనే పోదామని ఫిక్స్ అయిపోయినాను. ఇక్కడ చూస్తే జనాలు చాలా మంది ఉన్నారు. ఇంకా టికెట్ తీసుకుని అట్లా ప్లాట్ఫామ్ దగ్గర పోయి నిల్చోన్నాను అన్నాను. మా డాడీకి అప్పుడు ఎవరో ఫ్రెండ్ కలిసినాడు. ఏ రమేష్, ఏ సురేష్ అనుకుంటా మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళిద్దరు. రమేష్, సురేష్. ఇంకా స్పీకర్ లో పాటలు వస్తా ఉంటే చూస్తున్నాను. అది అంబికా దర్బార్ బత్తి పాట అంట. భలే ఉంది కదా. ఈ భయ్య ఎవడో ఊరి పోదామని చూస్తున్నాడు, ఇంకెక్కడికైనా పోదామని చూస్తా ఉన్నాడు. మరి అంత ముందర నిలబడినాడు. ఇంకా వచ్చే జన్మలో నాకైతే ఈ గద్దలా గుట్టలనిపిస్తుంది. అలా మేఘాల కంటే ఎత్తులో గాల్లో ఎగురుకుంటూ ఉండొచ్చు. మేఘాల్లో తర్వాత ఎగురుదు గానీ ముందు ట్రైన్ వచ్చింది, ట్రైన్ లో ఎక్కురా అని మా నాయన తలకాయ పైన కొట్టి నన్ను చూపించినాడు. మామూలుగా ఈ ట్రైన్ అయితే ఫుల్ ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు సంక్రాంతి టైం కదా, అందరు స్టూడెంట్స్ తో నిండిపోయింది భోగి అంతా. భోగినే కాదు, ట్రైన్ మొత్తం నిండిపోయింది. నాకే సీట్ లేక నేను అందరినీ అడుక్కుంటూ ఉంటే ఈ భయ్య ఎవడో నీకు సీట్ దొరికితే నాకు కూడా చెప్పు బ్రదర్ అంటున్నాడు. అత్తకిలే కల్లాడుతుంటే అల్లుడొచ్చి దీపాల పండగ అన్నట్లుంది. ఇంకా చాలా కష్టం తర్వాత ఒక సీట్ అయితే సంపాదించాను. ఇంక అప్పటి నుంచి వాసన వస్తా ఉంది. పోదాం అనుకుంటుంటే నా సీట్ ఎవడు దబ్బేసాడు అన్న భయం వేస్తా ఉంది. మర్యాద రామన్న సినిమాలో సునీల్ బయటకు వస్తే ఎప్పుడెప్పుడు వేసేద్దామా అని ఉన్నట్లు నేను ఎప్పుడెప్పుడు లేస్తే వాళ్ళు ఎప్పుడెప్పుడు సీట్ దొబ్బేద్దామా అని చూస్తా వచ్చినారు. ఇంకా ట్రైన్ కొద్దిసేపు ఆగినాక అందరు దిగినారనమాట. అప్పుడు వెళ్ళి ఫ్రీగా పని కాడిచ్చేసి ఇంకా నాకు పెద్దగా ఆకలి వేయలేదనమాట. అందుకే బామ్మ పెట్టించిన గోబీ తినేసి పాటలు వింటా కూర్చున్నాను. ఏం పాటలు వింటున్నానంటే ఇంకా నరసరావుపేట అయితే వచ్చేసింది. ఇక్కడ ఒకసారి లేచి చూస్తే వీళ్ళందరూ ఇలా అడ్డంగా పడుకొని ఉన్నారు. వీళ్ళందరినీ దాటుకొని పోవాలంటే ఇప్పుడు నేను టార్జాన్ లాగా తాడేసి ఎగురుకుంటూ పోవాలి. ఇంకెలాగోలాగా వాళ్ళందరినీ తొక్కుకుంటూ మీద పడుకుంటూ ఎలాగోలాగా ఎగిరేసి అయితే వచ్చేసాను. ఇంకా పోయి అన్ననైతే ఆటోకి బేరం మాట్లాడాను. అన్న అయితే 50 అన్నాడు. 50 ఏందన్నా అంటే మళ్ళీ జనాలు వచ్చిన ధరకు మూసుకొని కూర్చో 20 చేస్తానన్నాడు. ఓకే అనుకుని కూర్చున్నాను. అప్పుడే నా ఫ్రెండ్ వచ్చినాడు. రారా మన నడుచుకుంటూ వెళ్ళిపోదాం అన్నాడు. కామెడీ ఏంటంటే వీడు నేను ఒకే ట్రైన్ లో వచ్చాము. వీడు ముందు బోగిలు ఎక్కాడు, నేను వెనకాల బోగిలు ఎక్కినాను. మేమిద్దరం ఒకే ట్రైన్ లో ఉన్నామని మాకిద్దరికి తెలియదు అనమాట. ఇంకా వాంతో కలిసి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇప్పుడు హాస్టల్లో నైట్ అయిపోయింది కాబట్టి గేట్ తీరు కదా, అందుకే గోడ దుంకే పోవాలి. ఇంకా గోడ దుంకేసి హాస్టల్ రూమ్ లోకి అయితే వచ్చేసాను. ఇంకా బాయ్ బాయ్.